హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం ఒక క్రాఫ్ట్ వీడియో చూడబోతున్నామండి. అది కూడా ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్తో మీరు బటర్ఫ్లైస్ ఎలా చేయాలని. సో ఇక్కడ నేను బటర్ఫ్లైస్ డ్రా చేసుకోవడానికి చిన్న ట్రిక్ యూస్ చేశాను అనమాట. ఏం లేదు, నాది ఆండ్రాయిడ్ టీవీ కదా. నేను ఇక్కడ గూగుల్లో బటర్ఫ్లై పిక్చర్ అనేసి నేను ఇక్కడ టైప్ చేశాను. సో సెట్ చేసేసరికి నాకు మంచి బటర్ఫ్లైస్ పిక్చర్స్ అన్నీ వస్తాయి. మీకు నచ్చిన బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో దాని మీద ఇలా వైట్ పేపర్ పెట్టి మీరు ఇలా డ్రా చేసేసుకోవచ్చు. పెన్సిల్తో మాత్రమే డ్రా చేయండి. స్క్రీన్కి ఏమీ నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏం కాదు, అంటే గట్టిగా నొక్కకూడదు, కానీ పైన అయితే డ్రా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనకు ప్రత్యేకంగా దీనికోసం ఫోటో కాపీస్ కానీ లేదంటే జిరాక్స్లు కానీ కార్బన్లు కానీ ఏం అక్కర్లేదు. చాలా సింపుల్ ఈజీ ట్రిక్ అనమాట. సో చూసారు కదా, మన బటర్ఫ్లై వచ్చేసింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేద్దామంటే, ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. మీకు ఏ బాటిల్ అవైలబుల్గా ఉంటే, మీరు బటర్ఫ్లై సైజ్ ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో తీసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ బాటిల్ని కట్ చేసుకుని బటర్ఫ్లై డ్రా చేయడానికి సరిపడా సైజెస్లో నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సైజులో నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను బటర్ఫ్లై ఎక్కడుందో దాని మీద ఇలా ప్లేస్ చేస్తున్నాను. మీరు ఒక మార్కర్ తీసుకోండి. మార్కర్ తీసుకుని దీనిపైనే మీరు ఇదే షేప్లో మీరు మార్కర్తో డ్రా చేసేసుకోండి. పైన నాకైతే పెన్సిల్ అయితే డ్రా చేయడానికి అవ్వలేదు, పెన్ కూడా అవ్వలేదు. సో నేను మార్కర్ యూజ్ చేశాను. మీకు అంటే దీనికి మనం పైన పెయింట్ వేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు మార్కర్ తీసుకోండి. నేను వేసే పెయింట్కి ఏంటంటే ఎటువంటి గీతున్నా సరే ఆ పెయింట్ కవర్ చేసేస్తుంది కాబట్టి నేను మార్కర్ వాడినా నాకైతే ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి నేను మార్కర్ వాడుతున్నాను. సో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. మనం నీట్గా కట్ చేసుకోండి. పైన మనం కావాలంటే దానికి చిన్న చిన్న ఐస్ లాగా టైల్స్లో వస్తాయి కదా ఫ్రంట్, మనకి అవి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. దానికోసం అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఇంకా అందంగా కావాలి అనుకుంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో నేను దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఇలాగే కట్ చేసి రెడీగా పెట్టుకోండి. నేను ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇలా చూసారు కదా, మార్కర్ పెట్టాక కూడా ఇవి చూడటానికి ఎంత క్యూట్గా ఉన్నాయో. మీరు ఇలా కావాలన్నా డెకరేట్ చేసేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా పెయింట్ అవి మేము వేయలేము అంత, అంటే పెయింట్ ఇప్పుడు మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు ఇలా చేయొచ్చు. తర్వాత నేను ఏంటంటే ఒక పెయింట్ స్ప్రే యూస్ చేస్తున్నాను అనమాట. గోల్డ్ పెయింట్ ఇది స్ప్రే ఇది. అలాగే మీకు ఇందులో కలర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇది అమెజాన్లో తీసుకున్నానండి ఒకసారి నేను. సో ఇది నేను స్ప్రే చేసేస్తున్నాను. స్ప్రే చేసేటప్పుడు మాత్రం కింద డెఫినెట్లీ మీరు న్యూస్ పేపర్ వాడండి. ఎందుకంటే ఈ పెయింట్ కనుక ఫ్లోర్కి అంటుకుంటే అసలు పోదు. చేతికి అంటుకున్నా సరే పోదు, కొంచెం లేట్గా అవుతుంది కానీ వదలడానికి. దేని మీదైనా పడితే మాత్రం వెంటనే డ్రై అయిపోతుందండి. మీరు తుడవడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంత ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా మీరు న్యూస్ పేపర్ పెట్టి పైన స్ప్రే చేసుకోండి. ఇందులోనే చాలా కలర్స్ వస్తాయి. బ్లాక్ అయినా, రెడ్ అయినా, పింక్ అయినా చాలా వస్తాయి. కాబట్టి మీకు నచ్చిన కలర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మార్కర్ కూడా కనిపించకుండా కవర్ అయిపోయింది చూసారు కదా పెయింట్కి. సో మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు మీరు రెడీ చేసుకుని ఉన్నాక ఇవి ఒక్క 15 మినిట్స్ డ్రై అవనిస్తే సరిపోతుందండి. తర్వాత ఒక్కసారి ఇలా చిన్న ప్రెస్ ఇవ్వండి. అంటే మీరు మరీ ఫ్లాట్గా ఉండకుండా పైకి లేచినట్టు ఉంటాయి అన్నమాట. బటర్ఫ్లైస్ అనేది మంచి షేప్లో అవి ఎగురుతున్నట్టు ఉంటాయి. తర్వాత నేను డబుల్ టేప్ తీసుకున్నాను. వీటి వల్ల మీకు యూజ్ ఏంటంటే ఇంచక్క మీరు గోడకి మేకులు కొట్టక్కర్లేదు, డెకరేటివ్ ఐటమ్స్ స్పెషల్గా కొనాల్సిన పని లేదు. సో అంత ఈజీగా అయిపోతుందన్నమాట. నేను అన్నిటికీ కూడా డబుల్ టేప్తో ఇలాగా రెడీగా పెట్టుకుంటున్నాను. అన్నీ ఇలా పెట్టేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు బటర్ఫ్లైస్లోనే కాకుండా రోజెస్లా చేసుకోవాలన్నా, లేదంటే ఇందులోనే మీరు లీవ్స్లా చేసుకోవచ్చు. లేదంటే ఒక రౌండ్ సర్కిల్ ఫ్రేమ్ లాంటిది తీసుకుని బటర్ఫ్లైస్ అన్నీ మనం ఫోటో ఫ్రేమ్లా కూడా చేసుకోవచ్చు. బటర్ఫ్లైస్తో కాదండి, ప్లాస్టిక్తో చాలా చాలా ఐడియాస్ వస్తుంటాయి. సరదాగా ఇలాంటి క్రాఫ్ట్లు మీ పిల్లలతో చేయించినా సరే చాలా ఫన్గా ఉంటుంది. ఈ లాక్డౌన్లో మీరు ట్రై చేయొచ్చు. నాకు తెలిసి చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. సో ఇది మన క్రాఫ్ట్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని ప్లేస్ చేసేస్తున్నాను గోడకి. పైన ఉన్న లేయర్ తీసేయండి టేప్ది, మీరు స్టిక్ చేసేసుకోవచ్చు. పైగా ఇదేంటంటే మీకు ఈజీ టు రిమూవ్. మీకు ఎటువంటి పెయింట్ ఊడడం కానీ, లేదంటే మీరు వాల్ పాడవటం కానీ అలాంటిది ఏది అవ్వదు. కాబట్టి చాలా ఈజీగానే మీరు అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. అంటే నేనైతే మీ అందరికీ చూపించడం కోసం కొన్నే చేశానండి. మామూలుగా అయితే మీరు ఇంకా ఒక లైన్ లాగా కానీ, లేదంటే ఒక షేప్లో కావాలి అని అనుకుంటే కనుక మీకు నచ్చినన్ని చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని మాత్రమే చేశాను మీ అందరికీ చూపించడం కోసం. మీకు కూడా నాకు తెలిసి నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీ కదా. మనకి ప్లాస్టిక్ బాటిల్తో చేసాము అన్నట్టుగానే అనిపించవు అన్నమాట. ఇవి చూసినప్పుడు నిజంగా ఇవి కొన్నట్టుగానే కనబడతాయి. మన షేప్ కట్ చేసుకోవడంలో ఉంటుందండి. మనం క్రాఫ్ట్ ఎలా చేసినా సరే మనం డ్రా చేయటం కంటే సిజర్తో నీట్గా కట్ చేసుకుని దాన్ని డెకరేట్ చేసుకోవడాన్ని బట్టే మన క్రాఫ్ట్ అనేది లుక్ వస్తుందన్నమాట. మీకు ప్రత్యేకంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా క్రాఫ్ట్లో అవసరం లేదు. నాకు తెలిసి మనం ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా దానిపైన డెకరేషన్ నచ్చినట్టుగా మీకు రాకపోయినా చేస్తారో అది అంత లుక్గా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు రాలేదని ఫీల్ అవ్వద్దు. ప్రతిదీ కూడా మీరు ట్రై చేస్తేనే వస్తుంది కదా. సో ఇది మన ప్లాస్టిక్ బాటిల్తో బటర్ఫ్లైస్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించేశాను. సో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. నన్ను మాత్రం ఇగ్నోర్ చేయండి వీడియోలో, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే అలాగే ఉంటాం కదా, మనం ఏం రెడీ కాము. సో నేను ఆ విధంగా ఉన్నాను. ఇది మన వీడియో అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపొద్దుట ఇంకేదైనా మంచి వీడియోతో మళ్ళీ ఒక వీడియో షూట్ చేస్తాను, మళ్ళీ ఒక మంచి వీడియో ప్రజెంట్ చేస్తాను మీ అందరికీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.